హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిల కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూటమి ప్రభుత్వము అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపోతే తాజాగా ఈ విద్యా సంవత్సరంలో ఈ కోర్సుల్లో ఫైనల్ ఇయర్ చదివి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ గాను నిన్నటి రోజున ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏ విద్యా సంవత్సరంలో ఏ కోర్సుల్లో ఫైనల్ ఇయర్ చదివి పూర్తి చేసుకున్నటువంటి ఏ విద్యార్థులకు గాను ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అనేటువంటి వాటిని రిలీజ్ చేశారు. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అనేటువంటివి, నిధులు అనేటువంటివి ఎవరి బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ అవుతాయి, మీకు ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేది పడ్డాయా లేదా అని జ్ఞానభూమి పోర్టల్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి, ఇక మిగిలినటువంటి విద్యా సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ బకాయిలు అనేటువంటివి ఎప్పుడు విడుదల అయ్యేందుకు అవకాశం ఉండొచ్చు, ఇలాగా మీకు పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోను లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోని రికమెండ్ చేసేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకునేసేయండి గైస్. మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తాజాగా 400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను నిన్నటి రోజున రిలీజ్ చేసిందనమాట. అది కూడా ఈ విద్యా సంవత్సరంలో ఈ కోర్సుల్లో ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు మాత్రమే రిలీజ్ చేసినట్లు ప్రస్తుతానికి సమాచారం అయితే ఉందన్నమాట. ఓకేనా. సో అయితే వీడియోలకు వెళ్ళి పూర్తి వివరాల గురించి మనం ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో సమాచారాన్ని మీకు కొంచెం అర్థమయ్యే విధంగా ఇలా గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్, డిప్లొమా వంటి కోర్సుల్లో ఫైనల్ ఇయర్ చదివి పూర్తి చేసినటువంటి విద్యార్థులకు గాను ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ డిగ్రీ, బీటెక్, డిప్లొమా వంటి కోర్సుల్లో ఫైనల్ ఇయర్ చదివి పూర్తి చేసినటువంటి విద్యార్థులకు 400 కోట్ల రూపాయలు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులైనటువంటివి రిలీజ్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకొని 400 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. అధికారుల సమాచారం ప్రకారం మొత్తం దాదాపుగా 600 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. అందులో భాగంగా మొదటి విడత కింద నిన్నటి రోజున 400 కోట్ల రూపాయలు విడుదల చేసి కళాశాలకు చెల్లింపు అయితే చేయనున్నట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అనేటువంటివి ఎవరికి చెందుతాయంటే కళాశాల యాజమాన్యానికి. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కాబట్టి. ఓకేనా. మీ యొక్క ట్యూషన్ ఫీజులకు సంబంధించి రిలీజ్ చేసినట్టు కావద్దు, అవైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి పడేందుకు అవకాశం ఉండొచ్చు. బట్ ఇవి ఫీజు రియంబర్స్మెంట్ కాలేజ్ యాజమాన్యం యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిలీజ్ అవుతాయి. మిగిలినటువంటి బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు అవకాశం ఉందని సమాచారం. ఓకేనా. ఎంత బకాయిలు ఉన్నాయి అంటే టోటల్గా 600 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అందుకు గాను మొదటి విడత కింద 400 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా మిగిలినటువంటి మొత్తాన్ని త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంటుందని కూడా అధికారులు వెల్లడించారన్నమాట. సో అయితే ఇప్పుడు 400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎటువంటివి రిలీజ్ చేశారు కాబట్టి దీనివల్ల ఏ విద్యార్థులకు, ఏ విద్యా సంవత్సరంలో చదివినటువంటి విద్యార్థులకు, ఏ కోర్సుల్లో చదివినటువంటి విద్యార్థులకు ప్రయోజనాలు చేకూరుతాయో చూద్దాం. ఓకేనా. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే 2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీ, బీటెక్, డిప్లొమా పూర్తి చేసుకొని ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే అవుట్ అయిపోయి ఉంటారో, కాలేజ్ నుంచి వెళ్ళుంటారో అటువంటి విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అయ్యేటువంటి వాటిని రిలీజ్ చేశారు. ఓకేనా. సో ఇక్కడ పెండింగ్లో ఉన్న ఫీజులు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇవి విడుదల చేయడం ద్వారా. సర్టిఫికేట్లు నిలిపివేసిన విద్యార్థులకు ఉపశమనం అనేది లభించవచ్చు. ఉన్నత చదువులు లేదా ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో ఇబ్బందులు అయ్యేటువంటివి ఉండవన్నమాట. కళాశాలపై ఉన్నటువంటి ఆర్థిక భారం కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఓకేనా. సో చాలామంది విద్యార్థులకు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని కాలేజీ నుంచి బయట వెళ్ళిపోయేటప్పటికి ఫీజులు అయ్యేటువంటివి క్లియర్ అవ్వకపోవడం వల్ల, పెండింగ్లో ఉండటం వల్ల
వాళ్ళెవ్వరికీ కూడా సర్టిఫికేట్లు అనేటువంటివి ప్రొవైడ్ చేయడం లేదు కాలేజీ యాజమాన్యాలు. సో ఎవరైతే ఫీజులు క్లియర్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే సర్టిఫికేట్లు అనేటువంటివి ఇస్తున్నారు. వాళ్ళు మాత్రమే నెక్స్ట్ స్టెప్ అంటే వాళ్ళు ఇంకేదైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవుతున్నారనమాట. ఎవరైతే ఫీజులు కట్టుకోకుండా అలాగే పెండింగ్‌లో పెట్టుకొని ఉండుంటారో అటువంటి వాళ్ళెవరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. సో దీంతో చాలామంది విద్యార్థులు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారనమాట. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యార్థులకు మేలు కల్పించడం కోసం 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకొని డిగ్రీ, డిప్లొమా, బీటెక్స్ కోర్సుల్లో ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకొని బయట వెళ్తుంటారో ఆ విద్యార్థులకు గాను సర్టిఫికేట్లు అందించడం కోసం పెండింగ్ బకాయిలైనటువంటి కాలేజీ యాజమాన్యానికి రిలీజ్ చేసింది. ఓకేనా? సో దీంతో ఆ పెండింగ్ బకాయిలు క్లియర్ అవ్వడం వల్ల వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏదైతే అనుకుంటారో సో దానికైతే జాయిన్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? సో ఇలాగా చాలా విద్యా సంవత్సరాలకు సంబంధించి ఫైనల్ ఇయర్ చదివి బయట వెళ్ళినటువంటి విద్యార్థులకు అలాగే ఫీజు రింబర్స్మెంట్ నిధులైనటువంటి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఓకేనా? సో ఒకసారి మీకు ఏ విద్యా సంవత్సరాలకు సంబంధించి, ఏ కోర్సులకు సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయో ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియచేయండి. ఎందుకు పెట్టమంటున్నానంటే ముందు ముందు రోజుల్లో దానికి సంబంధించి రిలేటెడ్‌గా ఏమన్నా సమాచారం వస్తే నేను తప్పకుండా అందజేస్తాను. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియచేసేయండి. ఓకేనా? సో ఇక ఇదిలా ఉండగా మీకు ఈ ఫీజు రింబర్స్మెంట్ నిధులు ఎటువంటివి అందాయా లేదా? అంటే ఐ మీన్ కాలేజీ యాజమాన్యం యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేశారా లేదా? పడ్డాయా లేదా? అని జ్ఞానభూమి పోర్టల్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. సో ఇది వచ్చేసి జ్ఞానభూమి పోర్టల్ అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ లాగిన్ అయిపోండి. మీ యొక్క యూజర్ నేము అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి అనమాట. యూజర్ నేమ్ వచ్చేసి మీ ఆధార్ నంబరు, పాస్వర్డ్ వచ్చేసి సో మీరు ఏదైతే పెట్టుకుంటారో అదైతే ఇచ్చేసేయండి. సైన్ ఇన్ అని కొట్టేసినట్లయితే మీ డీటెయిల్స్ అనేటువంటివి ఓపెన్ అయిపోతాయన్నమాట. ఓకేనా? సో అక్కడ మీరు స్టేటస్ అనేది క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ విద్యా సంవత్సరానికి సంబంధించి డబ్బులు పడ్డాయి, ఎవరి బ్యాంక్ అకౌంట్‌లకి ఏ తేదీన పడ్డాయి, ఏ ఇయర్‌కి సంబంధించి అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఏ ఇయర్‌కి సంబంధించిన ఫీజు రిమెంబర్స్మెంట్ బకాయిలు ఎటువంటివి రిలీజ్ చేశారు. సో ఇలాగా పూర్తి వివరాలు అక్కడ ఉంటాయి. చెక్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో మీకు ఒకవేళ స్టేటస్ చెక్ చేసుకునే కంప్లీట్ ప్రాసెస్ కావాలంటే నేను ముందు వీడియోస్‌లో తప్పకుండా తెలియజేస్తాను. సో ఫైనల్‌గా ఇవ్వండి ఫీజు రింబర్స్మెంట్ నిధులకు సంబంధించిన సమాచారం. సో ముందు రోజుల్లో మీకు యూజ్‌ఫుల్ అయ్యే సమాచారంతో ఖచ్చితంగా వీడియోస్ రూపంలో వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.